పట్టాన్చెరువు నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం బండ వికార సెక్షన్ కాలనీలో ఆషాఢ మాస అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి తొట్టెల ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాల జాతర. ప్రతి గ్రామంలో బోనాల పండుగ అమ్మవారిని బోనాలను చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నగేష్, గడ్డ మీద ఆంజనేయులు, మూతిరాజ్, సాయిలు, రాములు, లోకేష్, దశరథ్, రాము, ఇబ్రహీం, అర్జున్, రమేష్, వికాస్ సెక్షన్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పండుగకు మరి అక్కలు, చెల్లెళ్ళు, పెద్దలు అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మరి మన ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు ఇంతకుముందు వచ్చి మన తొట్టెలకు కొబ్బరికాయ కొట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ గుళ్ళు, గోపురాలు అన్నీ కూడా ఈ కాలనీ కూడా ఆయన ఆధ్వర్యంలో పడ్డది కాబట్టి ఆయన కూడా పిలువగానే వచ్చినందుకు ఆయన కూడా మేము కృతజ్ఞత తెలపాలి. కాబట్టి ఇప్పుడు 4 సంవత్సరాల పోలే బోనాల పండుగ అతివేగంగా బోనాల పండుగ చిన్నగా చాలా పెద్ద ఎత్తున మరి ఈ బోనాలు మన తొట్టెల కార్యక్రమం 3 సంవత్సరాల కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో కూడా 2 దుర్గమాత గుళ్ళు ఉన్నాయి. వాటిని కూడా గుళ్ళ ప్రతిష్ఠ చేసి అతిపెద్దగా బోనాలు ఇంటింటికి ఒక బోనము ఖచ్చితంగా తీపిచ్చి మరి ఆ పండుగ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటామని చెప్పేసి మా గ్రామ ప్రజలందరినీ కూడా మన పోషమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి అందరినీ కూడా చల్లగా చూడాలి. మరి అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మరి ఎందుకంటే వర్షాకాలంలో కూడా వర్షాలు పడతలేవు కాబట్టి మన దేవుడు కూడా అందరినీ చల్లగా చూసి వర్షాలు కూడా చల్లగా పడాలి. మరి ఇక్కడ ఈ కాలనీవాసులను కూడా అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న మా కాలనీలు ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కాలనీలు చాలా ఉన్నాయి. అందరినీ కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ మన ఇక్కడ ఉన్న మండల వాళ్ళని కానీ అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి మరి మన ఎమ్మెల్యే గారికి కూడా మరి ఎందుకంటే ఇప్పుడు పిలువంగా ఆయన కూడా వచ్చిన ఆయన కూడా మనం దేవుడు భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి మరి పోషమ్మ తల్లి కూడా అందరినీ చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి ఎందుకంటే మా మాజీ సర్పంచ్ వాళ్ళు మరి ఉప సర్పంచ్ అందరి ఆధారంలో అందరినీ కలుపుకొని పోతున్నాం కాబట్టి మరి ఇంత మంచిగా జాతర లేక ఏర్పడ్డది కాబట్టి మేము అందరం కూడా కలిసిమెలిసి మరి చేసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం.